సో మరొక వార్త, విజేతలు ఎవరో నేడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు. మహారాష్ట్ర జార్ఖండ్ లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమరంలో విజేతలు ఎవరో నేడు తేలనుంది. 2 రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపులు ప్రారంభమయ్యాయి. నాందేడ్ లోక్సభ స్థానంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వైనాడులో ఈ రోజే ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి మనకందరూ తెలిసిందే. సో ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించి ట్రెండ్స్ మారుతున్నాయి మిత్రులారా. ఆ ట్రెండ్స్ మొత్తం కూడా మారుతున్నాయి. మనకు తెలుసా ఉంది బీజేపీ కూటమి కొంచెం దూకుడుగా వ్యవహరిస్తుంది. బీజేపీ కూటమి కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పొద్దున్న నుంచి బ్యాలెట్ పేపర్ని చేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లో ముందంజగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో బీజేపీ హోరాహోరీ పోటీ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ అయితే డిక్లేర్ చేసింది, ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో గెలిచిన వ్యక్తులందరినీ కూడా క్యాంపుకి పంపించాలి, క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేయాలని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తా ఉంది. అయితే క్యాంపులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని గెలిచిన వారిని బస్ ఎక్కించేసి అటు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కడో అక్కడ వీళ్ళకు ఏర్పాటు చేసి బస చేపించి దాని తర్వాత ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే అటు ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి క్లియర్ కట్గా బీజేపీకి కూటమికి వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్ చెప్పడం జరిగింది మహారాష్ట్రలో. అయితే జార్ఖండ్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుంది, ఇద్దరి మధ్యలో హోరాహోరీ పోటీ ఉంటుంది. కానీ ఇండియా కూటమికి మొగ్గు చూపుతారు ప్రజలంటూ కూడా ఎగ్జిట్ పోల్ చెప్పినవైనా మనం చూసాం. కానీ గత ఎలక్షన్ ముందు చూస్తే ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి బీజేపీ పలు రాష్ట్రాలలో గెలిచింది. అటు ఏమంటారు ఎంపీ ఎలక్షన్లో కూడా ఎగ్జిట్ పోల్కి అందని స్థాయిలో బీజేపీ గెలవడం జరిగింది. అయితే దీని అన్ని చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్లో 50% తీసుకోవాలి, కానీ పార్టీలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని విషయమై లేటెస్ట్ ట్రెండ్స్ మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది. మహారాష్ట్ర జార్ఖండ్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేశారు, తర్వాత ఈవీఎం లెక్కింపులు స్టార్ట్ చేస్తారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 288 సీట్లకు గాక మ్యాజిక్ ఫిగర్ 145. ఇక్కడ అధికారం మాయావత్ ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా 81 స్థానంలో శివసేన, 59 స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ పోటీ చేసింది. 101 స్థానంలో కాంగ్రెస్ పోటీ చేసింది. 90 స్థానాల్లో శివసేన, ఉద్దమ్ వర్గాలు పోటీ చేయగా 86 స్థానాల్లో శరద్ పవార్ ఎన్సీపీ పోటీ చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే బరిలో ఉన్న కోపాలో ఆయన లీడ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. 17 స్థానాల్లో ఎంఐఎం బరిలో ఉంది. జార్ఖండ్లో 81 స్థానంలో కొనసాగుతుంది కౌంటింగ్. సో ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏక్నాథ్ షిండే లీడింగ్లో ఉన్నారు. లీడింగ్లో ఉన్నారు. సో పోస్టల్ బ్యాలెట్లో తనే లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా అటు గవర్నమెంట్ ఫామ్ దిశగానే బీజేపీ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ట్రెండ్స్ ప్రకారం అయితే పోస్టల్ బ్యాలెట్లో ముందంజ ఉంది. మరి కొద్దిసేపట్లో ఈవీఎంలు కూడా మొదలు పెట్టడం. అయితే ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం వరకు ఒక అంచనాకు వచ్చే అంశం అయితే ఉన్నట్టు కూడా ఈసీ వర్గాలు తెలుస్తున్నాయి. మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ మన తెలంగాణ టీవీ అందిస్తూనే ఉంటుంది మీకు.